మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాము. శ్రీరాముడు ఉదదిని సమీపించి సముద్రనకు శిరస ప్రణమిల్లాడు. విధవ తీరమున దర్బలు పరుచుకొని కూర్చున్నాడు. విభీషణుడు శ్రీరాముని ఆశ్రయించుటకు లంకను వీడగానే రావణుడు అతన్ని వెంబడించడం కోసమని తన దూతల్ని పంపించాడు. సుఖసారణుల వృత్తాంతము. सकल चरित तिन देखे धरे कपट कपि दीहा प्रभु गुण हृदय सराहि శరణాగత పరనేహా. ఈ దూతలు కపటవాన రూపాలను ధరించి జరిగిన వృత్తాంతం అంతయు గమనిస్తున్నారు. వారు తమ మనస్సుల్లో ప్రభు గుణాలను శరణుజొచ్చిన వారిపై ఆయన అపార ప్రేమను ప్రశంసిస్తున్నారు. प्रगट बखानहि राम सुभावो अति सप्रेम का बिसरि दुरावो रिपुके दूत कहिहत बजाने सकल बाधि कपि सपहियाने कह सुग्रीव सुनहु सब बानर अंगभंग करी पटहु निशिचर सुनि सुग्रीव बचन कपिधाये बादि कटक चहु पास फिराये बहु प्रकार मरन कपि लागे दीन पुकारता तदपि न त्यागे जो हमारा हर नासा काना तेहि कौशलाधीसा कैयाना सुनि लक्ष्मण सब निकट बुलाए दया लागी हसी तुरत छुड़ाए रावण कर दीजहु यह पाती लक्ष्मण बचन बाचुकुल गाती. భక్తిభావ నిమగ్నమవడం వలన వారు ఛద్మవేషాలను మరచి నిజ రూపాల్లోనే శ్రీరామచంద్రుడి స్వభావాలను ప్రీతితో కీర్తించసాగారు. అప్పుడు వానరులు వారిని శత్రుదూతలుగా గుర్తించి బంధించి సుగ్రీవుని వద్దకు తీసుకొచ్చారు. సుగ్రీవుడు వానరులారా ఈ రాక్షసులను అంగభంగం గావించండి అని ఆదేశించాడు. సుగ్రీవుని మాటలు వినగానే వానరులు వారిని బంధించి సేనల చుట్టూను త్రిప్పారు. పెక్కురీతిలా శిక్షించారు. వారు గట్టిగా అరుస్తున్నను వానరులు వారిని వదిలిపెట్టలేదు. అప్పుడు ఆ దూతలు బిగ్గరగా శ్రీరామునిపై ఆన మా ముక్కు చెవులను కొరకవద్దు అని అరిచారు. వారి అరుపులను విని లక్ష్మణుడు అందరినీ తన యొద్దకు పిలిచాడు. నవ్వుతూ జాలిపడి ఆ దూతలను విడిపించాడు. పిమ్మట పలికాడు, కులఘాతకుడైన రావణ్ణకు ఈ ఉత్తరాన్ని అందించి చదువుడని తెలుపుడు. कहिहु मुखागर मूढ़सना मम संदेशु उधारा सीता देगी मिलहु नता आवा कालु तुम्हारा. ఆ మూర్ఖ రావణ్ణకు దయతో కూడిన నా ఈ మౌలిక సందేశాన్ని వినిపించండి. సీతాదేవిని అప్పగించి శ్రీరామునితో సంధి చేసుకోమనండి. లేకపోతే నీకు ఈ నేల మీద నూకలు చెల్లినట్లు భావించు. तुरत नाई लक्ष्मण पद माथा चले दूत बरनत गुण गाथा कहत राम जसु लंकाये रावण चरण सीसति ननाये बिहसि दशानन पूछी बाता कहसि न सुका पनि कुशलाता पुनि कहु खबरि विभीषण केरी जाहि मृत्यु आई अति नेरी करत राज लंका सठ त्यागी होई जव कर कीट अभागी पुनि कहु भालु की सकट काई कठिन काल प्रेरित चली आई जिनके जीवन कर रखवारा भयउ मृदुल चिता सिंधु विचारा कहु तपसी कई बात बहोरी जिनके हृदय త్రాస అతి మోరి. లక్ష్మణుని చరణాలకు ప్రణమిల్లి శ్రీరాముని గుణములను కీర్తిస్తూ ఆ రాక్షస దూతలు వెంటనే వెళ్ళిపోయారు. శ్రీరాముని కీర్తిని కొనియాడుతూ వారు లంకను చేరుకున్నారు. రావణ్ణకు ప్రణమిల్లారు.
దశముఖుడు ఆ సుఖసారణలను పరిహసించుతూ ఇలా పలుకుతున్నాడు. ఓరి సుఖ, నీ కుశల సమాచారాన్ని ఏల తెలుపవు? మృత్యువునకు చేరువుగా ఉన్న ఆ విభీషణుని విషయాన్ని వినిపించు. ఆ మూర్ఖుడు రాజ్యపాలనాధికారాలను పోగొట్టుకుని పోయాడు. ఇప్పుడు ఆ అభాగ్యుడు యవన్లోని పురుగుల వలె అయిపోయాడు. యవలను తిరగల్లో పోసి త్రిప్పునప్పుడు వాటితో పాటు పురుగులు కూడా నశిస్తాయి. అట్లే నరవానలతో పాటు విభీషణుడు కూడా నశిస్తాడు. కాలుంచే ప్రేరితులై వచ్చిన ఆ వానర బల్లోక సైన్యాలను కూర్చి తెలుపుము. సముద్రుడే దయాహృదయుడై వారిని రక్షించకపోతే ఆ వానర బల్లూకాలను మన రాక్షసులే చంపి భక్షించి ఉండేవారు. నా భయంచే విహ్వల హృదయుడైన ఆ తాపసులను కూర్చి తెలుపు. की भई भेट की फिरी गए, श्रवण सुजसु सुनि मोरा, कहसी नरि पुदल तेज बला, बहुत चकित चित तोरा. మీరు వారిని కలిసారా, లేక వారు నా యశోవైభవాలను కూర్చి విని మళ్ళీ వెళ్ళిపోయారా? శత్రుసేనల తేజోబలాన్ని గురించి ఏల తెలుపరు? ఓరి సుఖ, నీవు చకితునిగా కనిపిస్తున్నావు. నాద కృపా కరి పూచెహు జైసే, మానహు కహా క్రోధ తజి జైసే, మిల జాయి జబ అనుజ తుమ్హారా, जात ही राम तिलक तेहि सारा, रावण दूता हमहि सुनि काना, कपिह बादि दीन्हे दुख नाना, श्रवण नासिका काटै लागे, राम सबद दिन्हे हम त्यागे, पूछहु नाद राम कटकाई, बदन कोटि सता बरनि न जाई, नाना बरन भालु कपिधारी, बिकटानन विशाल भयकारी, जहिपुर दहेवु हतेवु सुत तोरा, सकल कपिह महा तेहि बलु धोरा, अमित नाम भट कठिन कराला, अमित नाग बला विपुल विशाला. దూత పలుకుతున్నాడు. ప్రభు, మీరు దయతో ప్రశ్నించిన రీతిగానే నేను తెలుపడి విషయాలను కూడా కోప్పడకుండా ఆలకించండి. మీ సోదరుడు విభీషణుడు శ్రీరాముని కలియుగని అతన్ని శ్రీరాముడు లంకారాజ్య పట్టాభిషిక్తునిగా చేశారు. మేము మీ దూతలమని తెలియగానే వానరులు మమ్మల్ని బంధించి మిక్కిలి బాధించారు. వారు మా ముక్కు చెవులను కొరకడానికి సిద్ధపడ్డారు. శ్రీరాముపై ప్రమాణం చేయగానే వారు మమ్మల్ని వదిలేశారు. మీరు శ్రీరామ సేనను గూర్చి అడిగారు. ప్రభు, వారి సేనలను వర్ణింపనెవ్వరికి తరము కాదు. ఆ సేన ఎందరి వివిధ వర్ణాలు గల వానరములు భల్లూకాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వారి ముఖములు భయంకరములు, శరీరాలు దీర్ఘములు, అతి భయానకములు. మన నగరానికి వచ్చి అక్షకుమార్ని హతమార్చి లంకను కాల్చిన వానరుని బలము మిగిలిన వారితో పోల్చినప్పుడు చాలా తక్కువ. వారు కఠినాత్ములు, అసమాన యోధులు, అజేయులు. వారి బలము అపరిమిత గజబలాలతో సమానము. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.